గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతలా ధ్వంసమైందో ప్రతి ఒక్క రంగానికి జరిగిన నష్టం ఎలాంటిదో రాష్ట్ర ప్రజలంతా కళ్లారా చూశారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరూ బాధితులుగా మారారని, కంపెనీలు తరలిపోయి యువత భవిష్యత్ అంధకారమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాల వల్లే రాష్ట్రానికి రావాల్సిన ప్రతిష్టాత్మక కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని విమర్శలు మొదటి నుంచి ఉన్నాయన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం శరవేగంగా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తోందని, ఒకవైపు వ్యవస్థలను సరిదిద్దుకుంటూనే మరోవైపు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పదంలోకి నడిపిస్తున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా సాగర్ తెరమే జీవనాధారంగా బతుకులు ఇడుస్తున్న మత్స్యకారుల కష్టాలను తాము కళ్లారా చూశామని, వేటపైనే ఆధారపడి వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమని ప్రభుత్వం పేర్కొంది. ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మత్స్యకారులు తమ పిల్లల భవిష్యత్ కోసం వారిని ఉన్నత చదువులు చదివిస్తున్న తీరు అభినందనీయమని కొనియాడారు. చదువుకున్న ఆ పిల్లల కష్టాన్ని వృధా పోనివ్వమని, వారి మేధస్సుకు తగిన గుర్తింపు తెస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి గత ప్రభుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడంతో పాటు మత్స్యకారుల పిల్లల ఉన్నత ఉద్యోగాల కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ పెట్టుబడులు ఏ మేరకు ఉద్యోగాల కల్పనకు దారితీస్తాయో చూడాలి.